సో ప్రెసెంట్ మనమైతే మన నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ బయట అయితే ఉన్నాం అనమాట. ఏమన్నా ఏం పరిస్థితి? బస్సులు వేశారు, ఆటో వాళ్ళు కూలుకొని బతికేందుకు ఇబ్బంది అవుతుంది. ఏదన్నా గవర్నమెంట్ తరఫున న్యాయం చేస్తే మా కుటుంబాలు ఆటోలు ఎక్కరు కదా, ఫ్రీగా బస్సు వస్తుంది, నష్టమే మనకి. అది వాళ్ళు ఇష్టం, అది ఏం చేస్తారో చేస్తే మనం న్యాయం చేయాలి, మనం చెప్పలేము. ఉండే జీవనాధారం రోజుకి తోలేది ఆయిల్కి బండి డ్యూలకి అన్ని పోగా 300 మిగిలేదు, ఎక్కువ అయిపోతుంది. ఇంతమంది ఒక 500 ఇంటికి తీసుకెళ్తున్నాం, అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు దానివల్ల టౌన్ సర్వీస్ 10 ఉంది కదా, 10 తీసుకొని అంటున్నారు. ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చే వాళ్ళకు ఫ్రీగా వస్తుంది కదా, సరే బస్సు ఫ్రీగా వచ్చాం కదా ఆటో వాళ్ళకి ఇస్తానే, అది కూడా లేదు. ఇప్పుడు ఇంకా ఘోరం అయిపోయింది పరిస్థితి. ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత ఎక్కువ వాళ్ళు కనపడటం లేదు. మాకు ఏదన్నా గవర్నమెంట్ సహాయం చేసి ఏదో పానీలు ఆటో సోదరులు ఇబ్బంది పడుతున్నారని ఏదో సంవత్సరానికి ఇంత అని వేస్తే చంద్రబాబు నాయుడు గారు బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. రోజుకి ఎంత తోలుతారు మీరు? ఏదో ఇంతకుముందు ఫ్రీ బస్సు లేనప్పుడైతే ఏదో సాయంత్రానికి 700 800 అట్లా కూలిపోయినా తోలుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కువ ఓడు లేడు. పొద్దు టాంచి వస్తే ఇప్పటికి 200 కూడా తోలకపోతే ఇంక సాయంత్రానికి ఎంత తోలాలా, ఇంటికాడ ఏమి ఇవ్వాలా, మేము ఏమి డీజిల్ పోసి నడుపుకోవాలా. ఆటోల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కాకుండా కుటుంబాలు కూడా పోషించలేకపోతున్నాం. గవర్నమెంట్ ద్వారా ఏమైనా సహాయాలు చేస్తే బాగుంటాయి మాకు.